ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. సమాజం పట్ల కానీ మనుషుల పట్ల కానీ ప్రేమ, అభిమానము, సహోదర భావము కలిగి ఉన్నప్పుడే మనము ఎవరి గురించైనా, ఏ మతం గురించైనా, ఏ వర్గం గురించైనా మాట్లాడాల్సి వస్తే గౌరవంగా మాట్లాడతాము, అర్థవంతంగా మాట్లాడతాము. ఎందుకు ఈ విషయం మీతో చెప్తున్నాను అంటే, నిన్నటి దినాన నేను నా దగ్గరకు వచ్చినటువంటి వీడియోలో ఒకతను మాట్లాడినటువంటి మాటలను బట్టి నేను మీకు ఈ విషయం తెలియజేస్తా ఉన్నా. ఎవరు ఆ మనిషి, ఏం మాట్లాడాడు అనేది ఒకసారి మనం విందాం. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రవీణ్ పగడాల మరణించిన తర్వాత అంటే తాను తాగి యాక్సిడెంట్ ద్వారా మరణించడం అనేది 3 రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, ఆల్కహాల్ని మేము మానేసాము, క్రైస్తవంలోకి రాగానే, యేసుని నమ్ముకోగానే మేము శుద్ధపూసలు అయిపోయాము, అంతకుముందు ఘోరంగా మర్డర్లు చేశాము, దొంగతనాలు చేశాము, హత్యలు చేశాము అని చెప్పుకుంటారు కదా. అదంతా ఫేక్ అని తెలిసిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ కేవలం మాటలే, వాళ్ళు నిజంగా మానేశారా లేదా మనకు తెలియదు. సో ఇవన్నీ కూడా ఫేక్ సాక్ష్యాలే అని మనకు అర్థమవుతుంది ప్రేక్షకులు. ఎందుకంటే పాస్టర్లు ఎన్నో చెప్తుంటారు వాళ్ళ గొర్రెల ముందు చెప్పి, నేను అంతకుముందు దుర్మార్గుణ్ణి, నీచుణ్ణి, నికృష్టుణ్ణి, మారగానే శుద్ధపూసన అయిపోయానని చెప్తుంటారు కదా. ఇవన్నీ ఫేక్ సాక్ష్యాలు. ఎందుకంటే ప్రవీణ్ పగడాలదే మనం ఇన్స్టెన్స్ కనుక తీసుకుంటే, నేను అంతకుముందు డ్రగ్స్, ఆల్కహాలు, కొట్టడం, తన్నడం, గన్నులు ఇవన్నీ అన్నాడు కదా. తాగుతూనే ఉన్నాడు మనిషి. ఎందుకంటే స్పష్టంగా ఐజీ గారే చెప్పింది ఏంటంటే, తాను అంతకుముందు కూడా ఒకసారి రాజమండ్రి వచ్చాడు, తాను మందు కొన్నాడు, ఆ ప్రూఫ్స్ కూడా వాళ్ళు చూపెట్టారు. సో ఈ పాస్టర్లు అని చెప్పుకునేబడే ఈ క్రైస్తవ బోధకులంతా కూడా వాళ్ళు మందు తాగుతూనే ఉంటారు, చేసే వ్యభిచారాలు కూడా చేస్తూనే ఉంటారు. ఈ పాస్టర్లు అని చెప్పుకునేబడే ఈ క్రైస్తవ బోధకులంతా కూడా వాళ్ళు మందు తాగుతూనే ఉంటారు, చేసే వ్యభిచారాలు కూడా చేస్తూనే ఉంటారు. ఇది మనకు స్పష్టంగా పాయింట్ 1 తేలిపోయింది. సో విన్నారు కదా, 3 పాయింట్స్ గురించి చెప్పాడు. దాంట్లో మొదటి పాయింట్ ఏమంటున్నాడంటే, ప్రవీణ్ పగడాల గారు మద్యం తాగి మరణించారు. కాబట్టి ఈ క్రైస్తవ సమాజంలో ఎవరైతే మేము ఇలా మారాము, యేసుని నమ్ముకున్న తర్వాత మా జీవితం మారింది, మేము గతంలో ఉన్నటువంటి తప్పులు విడిచిపెట్టాము అని ఎవరైతే చెప్తారో ఇవంతా కూడా ఫేకు, మీరు వారి మాటలు నమ్మొద్దు, క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది అని వారు మాట్లాడడం జరిగింది. అది ఎంతవరకు సమంజసం అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఒక వ్యక్తిని బట్టి మనం వ్యవస్థ మొత్తాన్ని కూడా తప్పుపట్టడానికి వీలేదు. ఇది బేసిక్ నాలెడ్జ్, ఇది మినిమం కామన్ సెన్స్. ఒక వ్యక్తిని బట్టి మనం ఎప్పుడు కూడా ఒక వ్యవస్థ మొత్తాన్ని కూడా తప్పుపట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి మాత్రమే తప్పు చేసినట్టు, ఆ సమాజం మొత్తం తప్పు చేసినట్టు కాదు. సో మనం ఇది ఖచ్చితంగా మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే అది క్రైస్తవంలో కానీ, హిందుత్వంలో కానీ, లేదంటే బుద్ధిజంలో కానీ, లేదంటే ముస్లింలో కానీ, ఏ మతంలో తీసుకున్నా, ఏ వర్గంలో తీసుకున్నా, ఏ కులంలో తీసుకున్నా, ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వర్గానికి చెందినటువంటి వారిని మొత్తాన్ని మనం అనడానికి వీలేదు. ఇది మినిమం కామన్ సెన్స్. ఎందుకంటే ఆ వ్యక్తి మాత్రమే తప్పు చేసినట్టు, ఆ వ్యక్తిని మాత్రమే అనాలి. ఐజీ గారే స్పష్టంగా తెలియజేశారు, ప్రవీణ్ పగడాల గారు మద్యం సేవించి చనిపోయారు అని చెప్పేసి ఈ వ్యక్తి చెప్తా ఉన్నాడు. వాస్తవానికి ఆ ఐజీ గారు చెప్పింది ఆ వ్యక్తి గురించి మాత్రమే చెప్పాడేమో, ప్రవీణ్ పగడాల గారి గురించి మాత్రమే చెప్పాడు. మిగతా క్రైస్తవ్యం మొత్తం అతను చెప్పలేదు. కాబట్టి ఒకవేళ మీరు అన్నట్టు ఆయన మీ కళ్ళతో మీరు చూడలేదు, ఐజీ గారు కూడా వారి కళ్ళతో వారు చూడలేదు, మన కళ్ళతో చూడనటువంటి దాని గురించి మనము జడ్జిమెంట్ ఇవ్వడం అనేది అది సరి అయినటువంటి ఆధ్యాత్మిక జీవన విధానము కాదు. క్రైస్తవ్యం మొత్తాన్ని అనడానికి వీల్లేదు. ఒకవేళ మీరు క్రైస్తవ్యం మొత్తాన్ని అనడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే, మీరు క్రైస్తవులందరూ చూసినప్పుడు మీరు అనాలి. మీరు చూసింది కేవలం ఒకరిని, ఇద్దరిని, కొంతమందిని మాత్రమే. దాదాపు మన దేశంలో 33.22 కోట్ల మంది ఉన్నారు క్రైస్తవులు. వీరిలో మీరు చూసింది కేవలం ఒకరిద్దరిని మాత్రమే. అంటే సగంలో 70, 80, 90% కూడా మీరు చూడలేదు. ఇంకా చూడకుండా క్రైస్తవ సమాజం మొత్తాన్ని కూడా తప్పుపట్టడం అనేది ఇది ఎంతవరకు మరి సమంజసమో మీరే ఆలోచించాలి. ఒకవేళ మీరన్నట్టుగా అతను మద్యం సేవించి ఉంటే మీ కళ్ళతో మీరు చూడలేదు కాబట్టి మీరు తీర్పు తీర్చకూడదు. తాగాడు అని చెప్పేసి అంటున్నారు. యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి మీరు చెప్తున్నారు. దానికి ఆధారం ఏంటంటే పోలీసు వారు చెప్పారు. కానీ అక్కడ హత్య జరిగింది అనడానికి అనేకమైనటువంటి ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పగలిగేంత జ్ఞానం మీకుంటేనే ఇది హత్య కాదు అని చెప్పి మీరు చెప్పగలగాలి. అంతేగాని ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి మీరు తీర్పు తీర్చకూడదు. ఒక మనిషిని బట్టి వ్యవస్థ మొత్తాన్ని కూడా, ఆ మతానికి సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా తప్పు పట్టడం అనేది ఇది సరి అయినటువంటి ఆధ్యాత్మిక జీవన విధానం కాదు. సరి అయినటువంటి ఆధ్యాత్మిక జీవన శైలి, మాటల విధానం కాదు. దయచేసి ఈ విషయం మీరు దృష్టిలో ఉంచుకోవాలి. యేసు ప్రవీణ్ పగడాల యేసుని నమ్మాడండి. నమ్మితే మరి తాగి పోవద్దురా అని ఒక మాట చెప్పలేడా?
నువ్వు యాక్సిడెంట్ అయిపోతావు, మందు తాగకు అని చెప్పడండి. ఈ రోజు బయలుదేరొద్దు, రేపో ఎప్పుడో బయలుదేరని చెప్పొద్దండి యేసు కనపడి. సరే, తాగి 2, 3 సార్లు పడ్డాడండి. ఆ 2, 3 చోట్ల ఎక్కడైతే ఈ ప్రవీణ్ పగడాల పడ్డాడో ఆ ప్లేస్ కూడా మీరు చూస్తే, అక్కడ గుళ్ళున్నాయి కొన్ని. సో, ప్రవీణ్ పగడాలకు అంతకుముందు జరిగిన యాక్సిడెంట్‌లో కూడా కాపాడింది యేసు గాదు, హిందూ దేవుళ్ళు కాపాడాడు. అండ్ ఆ స్పాట్ ఎక్కడైతే యాక్సిడెంట్ అయ్యి ప్రవీణ్ పగడాల మరణించాడో అక్కడ దగ్గరలో ఒక చర్చ్ కూడా ఉందంట. సో, ఎక్కడైతే చర్చ్ ఉందో అక్కడ పడి యాక్సిడెంట్ అయ్యి ప్రవీణ్ పగడాల మరణించాడు. ఎక్కడైతే కాపాడబడ్డాడో అక్కడ హిందూ గుళ్ళున్నాయి. సో, జీసస్ డజంట్ ప్రొటెక్ట్, ఇదంతా ఫేక్ అని మనకు రెండో పాయింట్ తెలుస్తుంది. ఇకపోతే రెండో పాయింట్ వారు ఏం మాట్లాడారంటే, యేసు ఇలా మద్యం తాగించి వెళ్ళకు, నీకు ప్రమాదం ఉంది అని చెప్పొచ్చు కదా, అలా చనిపోతాడని ముందే చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు, ఎందుకు కాపాడలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చూడండి, దేవుడు ఒక మనిషిని కాపాడతాడు ఎప్పటి వరకు అంటే, అతని ఆయుష్ కాలము దేవుడు ఎప్పటి వరకు తీర్మానించి ఉంచుతాడో, దేవుని ప్రణాళిక అతని జీవితకాలం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకే దేవుడు కాపాడతాడు. అది ఎంత భక్తి గల వారైనా. ఇది చిన్న లాజిక్, ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారో అర్థం అవ్వట్లేదు. మనిషి జీవితం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే దేవుడు కాపాడగలడు. అది ఏ దేవుడైనా సరే, అది ఏ మతానికి సంబంధించిన దేవుడైనా సరే, మనిషి జీవితం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు దేవుడు కాపాడతాడు, సంరక్షిస్తాడు. ఒకవేళ దేవుడు కనుక వద్దు అతను బ్రతకాలి అని చెప్పి ఆలోచన చేస్తుంటే ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా 100% అతని ప్రాణాన్ని ఏం చేయలేరు. ఇది మాత్రం వాస్తవం. నేను ఒక్క దేవుడు అని చెప్పట్లేదు, మీరు దేవుడు అనుకునేవారు ఎవరైనా సరే, దేవుని యొక్క ప్రణాళిక ఇతను బ్రతకాలి అని ఏ మనిషి పట్ల అయినా ఉంది అంటే ఖచ్చితంగా ఏ మనుషులు, ఏ పరిస్థితులు, ఏ యాక్సిడెంట్స్ కానీ, ఏ మర్డర్ ప్లాన్స్ కానీ ఆ వ్యక్తిని ఏమి చేయలేవు. దేవుని ప్రణాళిక అనేది ఖచ్చితంగా ఉంటేనే ఆ మనిషి ప్రాణం అనేది దేవుడు తీసుకుంటాడు. దేవుడు కాపాడొచ్చు కదా అని మనం కామెంట్స్ చేయకూడదు. ఎందుకంటే అన్ని మతాలలో ప్రమాదాల ద్వారా మరణించినటువంటి వారు ఉన్నారు. ఉదాహరణకు మొన్న 2019వ సంవత్సరంలో మెదక్లో 11 మంది మాల ధరించినటువంటి భక్తులు, నిష్ట కలిగినటువంటి వారు యాక్సిడెంట్లో చనిపోయారు. అలాగని చెప్పేసి వాళ్ళని మనం తప్పుపడతామా, మతాన్ని తప్పుపడతామా? కానీ కాదు. 2021వ సంవత్సరంలో అనంతపురం జిల్లాలో పూజ చేస్తూ కొండ మీద నుంచి పడి చనిపోయాడు, పాపయ్య అతని పేరు. అలా అని చెప్పేసి మతం మొత్తాన్ని కూడా తప్పుపట్టలేం కదా. ఎందుకనంటే ఇలా మనకంటే భక్తి కలిగినటువంటి వారు ఎంతో మంది కూడా ప్రమాదాలలో మరణించారు. అలా అని చెప్పేసి దేవుడు లేడు, ఆ దేవుడు అంతా ఫేకు అని ఏ మతాన్ని కూడా, ఏ దైవాన్ని కూడా మనం అలా మాట్లాడకూడదు. ఇది మనకు ఉండవలసినటువంటి మినిమం నాలెడ్జ్. ఇది దయచేసి ఈ విషయం మనం దృష్టిలో ఉంచుకోవాలి. దేవుని యొక్క ప్లాన్స్ మన లైఫ్ మీద ఎప్పటి వరకు అనేది ఉంటుందో అప్పటి వరకే దేవుడు కాపాడుతాడు. అంతే తప్ప మనం అనుకున్నట్టు దేవుడు కాపాడొచ్చు కదా, ప్రవీణ్ పగడాల గారు వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ కాకుండా కాపాడొచ్చు కదా అనుకుంటే దేవుని పర్మిషన్ ఇస్తేనే అతను మరణిస్తాడు. వితౌట్ గాడ్ పర్మిషన్ అది ఇంపాసిబుల్. ఆయన మరణించడం అనేది ఇంపాసిబుల్. ఇది మనకు స్పష్టంగా తెలియాల్సినటువంటి విషయం. ఎందుకంటే మనకంటే భక్తి కలిగినటువంటి వారు, మనకంటే నిష్ఠ కలిగినటువంటి వారు, మనకంటే ఎక్కువ విశ్వాసం కలిగినటువంటి వారు ఎంతోమంది కూడా ప్రమాదాలలో మరణించారు. ఘోరమైనటువంటి పరిస్థితుల్లో దుర్మరణం పొందినటువంటి వారు ఉన్నారు. అలాగని చెప్పేసి వారి యొక్క దైవాన్ని మనం తప్పుపట్టలేము. దేవుని యొక్క, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని యొక్క ప్రణాళిక మనిషి జీవితం పట్ల ఎప్పటి వరకు అని ఉంటుందో అప్పటి వరకు దేవుడు సంరక్షిస్తాడు, కాపాడతాడు. దేవుని యొక్క ప్రణాళిక నువ్వు ఇలా చనిపోవాలి అని డిసైడ్ చేస్తే దాన్ని ఎవరు ఆపలేరు. ఈ పరిస్థితుల్లో నువ్వు మరణించాలి అని దేవుడు కనుక ఒక ప్లాన్ అనేది చేస్తుంటే దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఏ పరిస్థితులు కూడా ఆపలేవు. ద సేమ్ టైమ్ ప్రవీణ్ పగడాల అన్నగారి యొక్క మరణం కూడా ఈ విధంగా జరగాలి అని దేవుడు అనుమతించాడేమో. ఎందుకంటే దీని ద్వారా క్రైస్తవులను హెచ్చరించాలనో, లేదంటే వారిని అలర్ట్ చేయాలనేమో, లేదంటే క్రైస్తవేతరులను మార్చుకోవాలనో తెలియదు, మనకైతే తెలియదు. కానీ ప్రవీణ్ పగడాల అన్నగారి విషయంలో అతని యొక్క మరణం ఈ విధంగా జరగాలి అని దేవుడు ఉద్దేశించాడు కాబట్టి అలా జరిగింది. వితౌట్ గాడ్ పర్మిషన్ ఇట్స్ ఇంపాసిబుల్. అలా జరగడం అనేది అసాధ్యం. మనకంటే ఆత్మీయంగా ఉన్నటువంటి వారు, మనకంటే జ్ఞానవంతులు, గ్రంథాల పట్ల అవగాహన ఉన్నటువంటి వారు, మనకంటే చాలా భక్తి కలిగినటువంటి వారు, నిష్ఠ కలిగినటువంటి వారు ఎంతోమంది ఈ విధంగా ప్రమాదాలలో, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, ఘోరమైన దుర్భరమైన పరిస్థితుల్లో మరణించిన వారు ఉన్నారు. అయినంత మాత్రాన వారి యొక్క దైవాన్ని మనం తప్పుపట్టడానికి వీల్లేదు. ఇది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్ మీరు చెప్పింది ఏంటంటే, ఇక మూడో పాయింట్కి వద్దాం. ఈ కత్తి మహేష్ సందర్భంలో చూసాం, ఒకరిద్దరు పాస్టర్లు వాళ్ళు కూడా రాముడిని తప్పుగా మాట్లాడారు, వాళ్ళకి అదే గతి పట్టింది. ఇప్పుడు ప్రవీణ్ పగడాలకు అదే గతి పట్టింది. ఇంకొందరు కూడా రాముడి గురించి తప్పుగా మాట్లాడారు, వాళ్ళకు కూడా మూడుతుంది నాకు తెలిసి. పోతే ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఈ పొయ్యేవాళ్ళు అంటే రాముడిని దుర్భాషలాడి ఎవరైతే ఇలాంటి మరణాన్ని పొందుతారో వాళ్ళని రాముడు చంపడండి. రాముడు ఏ ధర్మాన్ని అయితే
ఫాలో చేశాడో ఆ ధర్మం వీళ్ళని చంపుతుంది. ఇది పాయింట్ 3. మీరు విశ్వసించినటువంటి దేవులను దుర్భషలాడారు కాబట్టి ఇలా మరణించాడు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అది మీ విశ్వాసము, అది మీ వ్యక్తిగత విశ్వాసము. మీరు ఇష్టపడే దైవం పట్ల ఖచ్చితంగా ఆ మాత్రం విశ్వాసం అనేది ఉండాలి. అది ఏ మతం వారైనా సరే, ఏ దేవుని విశ్వసించే వారైనా సరే, మనం నమ్మినటువంటి దేవుడి మీద మనకు ఆ మాత్రం విశ్వాసం ఉండాలి. దేవుడు ఏదైనా సరే మా మేలు కోసం చేస్తాడు అని. కానీ ఇలా దుర్భషలాడారు కాబట్టి మరణించారు అనేది మాత్రం కొంచెం సందేహించవలసినటువంటి విషయం. ఎందుకంటే వాస్తవానికి ప్రవీణ్ పగడాల గారు ఎక్కడ కూడా దుర్భషలాడలేదు. ఉన్నది ఉన్నట్టుగా గ్రంథాలలో ఉన్నటువంటి దానిని వివరించారు, కాకపోతే కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు. అంతేగాని ఎక్కడ కూడా లేనిది ఉన్నట్టుగా దుర్భషలాడము, తిట్టడము, హేళన చేయడం ఇలాంటివి చేయలేదు. ఇలా నిరూపించి గ్రంథాలను ఆధారంగా చేసుకొని మాట్లాడినటువంటి వారిని దైవం శిక్షిస్తుంది అని అనుకోవడము అది కొంచెం సందేహించవలసినటువంటి విశ్వాసం ఇది. కాబట్టి ఈ విషయాలలో మీరు సరి చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఒక మనిషి మరణించినటువంటి మనిషి వారు ఎలాంటి వారైనప్పటికీ వారి గురించి మనం దుర్భషలాడము, ఇష్టానుసారంగా మాట్లాడడము, నవ్వుకోవడం అనేది సరైనటువంటి ఆధ్యాత్మికత కాదు. అది ఏ మతస్థులైనా సరే ఈ విషయం మీరు దృష్టిలో ఉంచుకొని మాట్లాడగలరని మీకు ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.